నా సాయి నా ఇష్టం నీకేంటి, సో వాట్. ఈ సిరీస్లో నేను మణమ్మ గారి గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుని మాట్లాడుతున్నా. నాకు అర్థమైంది ఏంటంటే మణమ్మ గారి గ్రంథంలో అంటే హేమంత్ పంత్ గారి మరాఠీ మూల గ్రంథంలో అంతా సనాతనమే నాకు కనిపిస్తుంది. నేను చూసే కోణం ఏమో మరి వేరే కోణంతో చూస్తే వారికి వేరేది కనిపిస్తుందేమో. ఇందులో ప్రారంభంలోనే మొదటి అధ్యాయంలోనే వారు రాసినటువంటి మాటల్ని ఓవి టు ఓవి అంటాం. అంటే ఓవిల రూపంలో ఉంటుంది శ్రీ సాయి సచరిత్ర మూల గ్రంథంలో. 8వ ఓవిలో ఏముందంటే, కార్యం నిర్విఘ్నంగా పరిపూర్తి కావడానికి, మంగళ ప్రాప్తికి, ఇష్టదేవతలకు నమస్కరించే శిష్టాచారాన్ని నేను పాటిస్తున్నాను అని రాయబడింది. శిష్టాచారము అంటే ఇంతకు పూర్వము ఏ సాంప్రదాయాలను అయితే పాటించారో గ్రంథ రచనలో, అంటే దేవీ దేవతలను స్తుతించడం, గురువులను స్తుతించడం, తల్లిదండ్రులకు నమస్కరించడం, ఇది శిష్టాచారం. దానినే నేను పాటిస్తున్నాను అని రచయిత మొదలుపెట్టాడు. అంటే ఇది సనాతన ధర్మానికి సంబంధించిన శిష్టాచారాన్నే మొదలుపెట్టాడు కానీ వేరే విధంగా కాదు. ఇది 1930లో ముద్రించబడినటువంటి గ్రంథం. మిత్రులారా గుర్తుపెట్టుకోవాలి. ఇది 1930లో ముద్రించబడి మొదటి కాపీ వచ్చినటువంటి గ్రంథం. ఇప్పుడు 2026లో ఉన్నాం. ఎవరైతే బాబా ఉనికి గురించి, బాబా మతం గురించి మాట్లాడుతున్నారో వారు ఎవ్వరూ పుట్టలేదు, నేను పుట్టలేదు, మీరు పుట్టలేదు. అంటే అప్పటి నుంచి ఈ గ్రంథం అవైలబిలిటీలో ఉంది. సరే, అంత ఉన్నత మాత్రాన దాన్ని విమర్శించకూడదని కూడా ఏం లేదు. అంటే సాయి భక్తుల నరంలో ఈ సాహిత్యం, ఈ తత్వం జీర్ణమై ఉంది. అది అంత సులభంగా పెకలించగలిగేటువంటిది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత బుద్ధి అనేది ఒకటి ఉంటుంది. అంత అమాయకులు ఎవరు ఉండరు. సాయిబాబాని పూజించే వాళ్ళల్లో కానీ, లేదా ఏ దేవతామూర్తిని పూజించే వాళ్ళైనా కానీ కాస్త సొంత తెలివి అనేది ఒకటి ఉంటుంది, సొంత బుద్ధి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఏదైతే వారు చదువుతారో వారు సొంతంగా ఆలోచిస్తారు. ఇది నిజమా కాదా, ఇది మనకు సరిపోతుందా, మనకు సరిపోదా, మనం అన్వయించుకోవచ్చా లేదా, దీంట్లో మనం కొనసాగొచ్చా లేదా అన్నది ప్రతి ఒక్కరికి సొంత తెలివితేటలు ఉంటాయి. ఎవరో ఒకరు అక్కడి నుంచి ఊడిపడి దాని గురించి విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రంథాలు ఏవి కూడా క్లిష్టమైనటువంటి భాషలో లేవు. చాలా సరళమైనటువంటి భాషలోనే ఉన్నాయి. చాలా సరళమైనటువంటి భాషలో. ఆ సరళమైనటువంటి భాషలో అర్థం చేసుకోవడానికి అనువుగా ఉన్నాయి కాబట్టి ఇందులో ఉండేటువంటి తత్వం అందరికీ జీర్ణమైంది. ఆ తర్వాత ఈ సాయియే గజాననుడైన గణపతి. ఈ సాయియే పరశువును చేతపట్టుకుని విఘ్నాలను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు. సాయియే బాలచంద్ర గజాననుడు, సాయియే గణపతి, సాయియే బాలచంద్ర గజాననుడు. చాలా మందికి బాధేస్తుంది మాటలు. ఇదేంటిది, సాయి గణపతి ఎలా అవుతాడు, సాయి బాలచంద్ర గజాననుడు ఎలా అవుతాడు అని అనుకుంటారు. తర్వాత ఇంకా కూడా చదువుతాను చూడండి. తర్వాత దాని కంటిన్యూషన్లో 16వ ఓబిలో సాయియే భగవతి, సాయియే సరస్వతి, భక్తులను ఉద్ధరించడానికి ఓంకార వీణను చేత ధరించి తమ చరితాన్ని తామే గానం చేస్తున్నారు. తర్వాత సృష్టి స్థితి లయకారకులు, సత్వరజస్తమో గుణాకారులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారములు అని అంటూ వీరు మాకు సావిత్రిపతి, రమాపతి, ఉమాపతి కూడా. మీరే మా సద్గురువు. భక్తులను భవనదిని దాటించి తీరానికి తీసుకువెళ్ళే నౌక మీరే అని తన ఇష్టదేవత స్థుతిని సాయిబాబాకు అన్వయించి చేస్తున్నారు. అంటే ఒక రచయిత రాసేటప్పుడు తాను ఏ దేవతామూర్తులైతే నమ్ముతాడో ఆ దేవతామూర్తులలో తన కథానాయకుడు చూసుకోవడం అన్నది దోషం కాదు. అది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఆయన నమ్మేటువంటి ఆ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తన గురువులో చూసుకోవడం అనేది తప్పు కాదు. ఎవరు తమ ఆరాధనా మూర్తిని అలా ఊహించుకుంటారు. అలా ఊహించుకోవడం తప్పేందుకు? ఉదాహరణకి మనకు సృష్టికర్త ఎవరు అనడానికి మీరు పురాణాలు కానీ పరిశీలించినట్లయితే విష్ణు పురాణం ఏం చెప్తుందంటే ఈ సృష్టినంతా విష్ణువే చేశాడు అని. శివపురాణం ఏం చెప్తుందంటే ఈ సృష్టినంతా శివుడే చేశాడు అని. గణేష్ పురాణం ఏం చెప్తుందంటే ఈ సృష్టినంతా గణేశుడే చేశాడు, ముందు గణేశుడే ఉన్నాడని చెప్తుంది. అది చదివినప్పుడు మనకు కన్ఫ్యూజన్ రాదా?
ఖచ్చితంగా వస్తుంది. కానీ కన్‌ఫ్యూజన్ పడాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఏ దేవతామూర్తి ఆ కథకి అధినాయకుడై ఉంటాడో, ఆయననే అన్నిటిలో చూసేటువంటిది మన సనాతన ధర్మం. అది నాకర్థమైంది. ఎందుకంటే మనకేమి శ్లోకాలు తెలీదు, సంస్కృత శ్లోకాలు తెలీదు, వేదాలు అసలు తెలీదు. వేదాలు అసలు తెలీదు. కాబట్టి మన పరిమితమైనటువంటి జ్ఞానానికి అనిపించింది మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే వీళ్ళు వేదాలు, వేదాలు అంటే భయమేస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఈ వేదాలు మనకు తెలీదే. మనం చదవలేకపోతున్నామే. ఎందుకంటే ఒక్కొక్కరు చెప్పేదాన్ని బట్టి ఆ వేదాలన్నీ చదవడానికి ఒక జన్మ సరిపోదు అని చెప్తున్నారు. 12 సంవత్సరాలు, 26 సంవత్సరాలు అలా పడుతుందని చెప్తున్నారు. మనకెక్కడ మన సిలబస్ చదువుకోవాల్సొచ్చాం. ఆ సిలబస్ చదవడానికి సమయం సరిపోవడంలే. వేదాలు ఎక్కడ చదువుతాం? అందువల్ల ఆ వేద రాశిలో ఏముందో మహాత్ములే చెప్పాలి. అది మన వల్ల కాదు. హేమట్ పంత్ గారి ఉద్దేశం ఏంటంటే, సాయిలో అందరిని చూశాడు. సాయి బాబాని సకల దేవతా స్వరూపంగా ఆయన భావించాడు. ఆయన భావించాడు అంటే దానికి అనుమతి ఇచ్చింది షిరిడీ సాయినాథుడు. కాబట్టి షిరిడీ సాయినాథుడు ఏమన్నాడు? నా కథను నేనే రాసుకుంటా అన్నాడు. కాబట్టి ఈ అక్షరాలు ఆయనే రాశాడు అని నేనంటే దోషం లేదనేది నా అభిప్రాయం. మరి అదే సచ్చరిత్రలో కొన్ని ఉన్నాయి కదండి! వాటి గురించి చర్చకి తీసుకురావాలి కదంటే, వాటి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. తప్పేముంది? అందులో ఏదున్నా మాట్లాడుకోవచ్చు. అందులో భావం ఏంటి? అది ఏ సందర్భంలో అనబడింది? అది కూడా మనం మాట్లాడుకోవచ్చు. తప్పేం కాదు. కాబట్టి సాయి బంధువులారా, నాకున్నటువంటి పరిమితమైన జ్ఞానంతో శ్రీ సాయి సచ్చరిత్రలో నాకు అర్థమైనటువంటి విషయాలని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసింది ఏంటంటే, సాయి సచ్చరిత్ర అంతా సనాతనమే. నేను ఆ దృష్టికోణంలో చూస్తున్నాను కాబట్టే, సాయిబాబాని నేను సకల దేవతా స్వరూపుడుగా నేను చూడగలుగుతున్నాను. ఆయనను పరిమితంగా నేను చూడడం లేదు. ఆయనని సకల దేవతా స్వరూపుడుగా, పరబ్రహ్మ స్వరూపంగా నేను ఎందుకు చూడగలుగుతున్నాను అంటే గనక, నాకు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద ఉన్నటువంటి భక్తి అలాంటిది. కాబట్టి ఎవరైతే నిన్ను ఉద్ధరిస్తారో, వారే కదా నీకు సర్వస్వం అవుతారు. నీ బంధువులు ఎంతోమంది ఉంటారు. కానీ ఎవరైతే నిన్ను హక్కున చేర్చుకొని నిన్ను ఆదుకుంటారో, వారికి నువ్వు ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడతావు. నీకు ఎంతోమంది మిత్రులు ఉంటారు. ఏ మిత్రుడైతే నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ దగ్గరకొచ్చి నీకు చేదోడు వాదోడుగా ఉంటాడో, ఆ మిత్రుడి కోసం నువ్వు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతావు. కాబట్టి ఎంతోమంది భక్తులను వారి కోరికలు తీర్చి, వారిని హక్కున చేర్చుకొని, నేనున్నానని భరోసా ఇచ్చి, నేనుండగా భయమేలా అనేటువంటి గొప్ప అభయవాక్యాన్ని ఇచ్చినటువంటి సాయినాథుడి గురించి నేను అంతలా గొప్పగా చెప్పకపోతే ఎలా? నేనే గాదు. నాలాంటి భక్తులు కదిలిస్తే ఎంతోమంది ఇదే విషయాలు చెప్తారు. నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ ఏం చెప్తుందంటే, ప్రతి భక్తుడికి అనుభవాలున్నాయి. భక్తుడిని భగవంతునికి దగ్గరగా చేసేది ఒక్కటే అనుభవం. అది వ్యక్తిగత అనుభవం. సామూహిక అనుభవాల గురించి నేను మాట్లాడడం లేదు. వ్యక్తిగత అనుభవాలు ఏం చేస్తాయంటే, ఆ భగవంతుడికి ఆ భక్తుడిని దగ్గర చేస్తాయి. కాబట్టి ఏ భగవత్మూర్తి ఆ భక్తుడిని ఆదుకుంటే, ఆ భక్తుడు ఆయనకి దాసోహం అయిపోతాడు. ఆ భగవంతుడి గురించి ఎవరు ఏం చెప్పినా పట్టించుకోడు. అదే కోణంలో హేమడ్ పంత్ గారు అసలు గురువునే నమ్మనటువంటి స్థితి నుంచి, గురువు వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి స్థితి నుంచి, మన కర్మ మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు గురువు ఏం చేయగలడు అనేటువంటి స్థితి నుంచి, గురువుని సంశయించేటువంటి స్థితి నుంచి, చివరికి ఆ గురువు మీదే గ్రంథాన్ని రాయాలి అనేటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత, అలాంటి భక్తుడికి ఆయనే సర్వస్వం. నా సాయి నా ఇష్టం మీకేంటి అనేటువంటి సిరీస్‌లో భాగంగా వస్తున్నటువంటి వీడియోలని మీరు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే సాయి బంధువులకి షేర్ చేయండి. నమస్కారం.